వ్యక్తం చేస్తున్నారు. నక్సల్స్ పై కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్తో వాళ్ళని అణిచివేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇక మావోయిజం దగ్గర పడుతుందనే సమయానికి అర్బన్ నక్సల్స్ పైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేయబోతుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. మరి అర్బన్ నక్సల్ పేరుతో ప్రశ్నించే వారిపై పెద్ద ఎత్తున దాడులను, భౌతిక దాడులను కాదు, వాళ్ళను అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం చేయబోతుందంటే అవుననే సంకేతాలు మనకు కనబడతా ఉన్నాయి. మనం రీసెంట్గా చూసినాం, గాదే ఇన్నయ్య మాజీ మావోయిస్టు, సోషల్ యాక్టివిస్టు, ఆయనను అర్బన్ నక్సల్స్ పేరుతో మొన్న వరంగల్ జిల్లాలో అరెస్టు చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇట్లా ఓన్లీ గాదే ఇన్నయ్య కాదు, ఏ కమ్యూనిస్టు కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఏ సాధారణ వ్యక్తి, ఏ సోషల్ యాక్టివిస్ట్, అట్లాగే ఏ జర్నలిస్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మావోయిజానికి అనుకూలంగా మాట్లాడితే ఖచ్చితంగా అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేసి అరెస్టు చేసి జైల్లో వేసేటువంటి చర్యను బీజేపీ ప్రారంభించింది గాదే ఇన్నయ్యతో. మరి ఒక్కసారి డెప్త్గా అనాలిసిస్ చేసుకుందాం. అర్బన్ నక్సల్స్ పై ఉక్కుపాదం కేంద్ర ప్రభుత్వం మోపబోతుంది. వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కూడా చేసినట్టు సమాచారం అందుతుంది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఈ అర్బన్ నక్సల్స్ ఉన్నట్టు గుర్తించిర్రు ఈ కేంద్ర నిఘా సంస్థలు. మరి నక్సల్స్కు ఆర్థిక, వైద్య, సమాచార సహాయంపై దృష్టి పెట్టిర్రు. ఆ మావోయిస్టులకు ఎవరైతే వైద్యపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సమాచార పరంగా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టిర్రు. సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తుందట. సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇట్లాంటి అనేక రకాల సోషల్ మీడియాలో మావోయిస్టులకు అనుకూలంగా ఎవరైనా పోస్టులు పెడితే ఇక జైలు పాలు కావాల్సిందే. అంటే ప్రశ్నించే గొంతులపై కేంద్ర ప్రభుత్వం అర్బన్ నక్సల్స్ అనేటువంటి ముద్ర వేసి జైలుకు పంపించేటువంటి చర్యలకు పూనుకుంటుంది. మరి రాబోయే రోజుల్లో అరెస్టులకు కూడా రంగం సిద్ధం చేస్తుందట. అందులో భాగంగానే గాదే ఇన్నయ్యను కూడా అరెస్టు చేసిర్రు. ఇక్కడ చూడొచ్చు మనం, వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను ఆపరేషన్ కగారుతో నిర్మూలిస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి అర్బన్ నక్సల్స్ పై కూడా దృష్టి సారించిందా? కేంద్రం పిలుపునకు స్పందిస్తూ ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు మావోయిజం దిశగా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిందా? ఇందులో భాగంగానే మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని అనుమానిస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. అందుకే రాబోయే రోజుల్లో అర్బన్ నక్సల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతుందని తెలిపాయి. అర్బన్ నక్సల్స్ వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సిఆర్పిఎఫ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దిశానిర్దేశం కూడా చేశారట. మరి నక్సలైట్లకు సైద్ధాంతిక ప్రోత్సాహం, ఆర్థిక, న్యాయ సహాయం అందిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే నక్సలిజం అనే భూతం అంతమవుతుందని కూడా ఇటీవల ఢిల్లీలో ఓ కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించిండట. మరి ఈ నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో అర్బన్ నక్సల్స్ ఉన్నట్లు గుర్తించిన కేంద్రం వారి కదలికలపై కూడా నిఘా పెంచాలని దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను కూడా ఆదేశించిందట. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సోషల్ మీడియాలో అకౌంట్లపై ఎన్ఐఏ అంతర్గత విచారణ జరిపింది. అట్లాగే రాబోయే కొద్ది రోజుల్లోనే పలువురు అర్బన్ నక్సల్స్ను అరెస్టు చేసేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. నిజానికి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఉన్నప్పటికీ తెలంగాణలో ఎక్కువ మంది అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు ఆర్థికంగా, వైద్యపరంగా, అట్లాగే ఇంటెలిజెన్స్ పరంగా వీరిలో కొంతమంది అండగా ఉన్నట్లు కేంద్రం దృష్టికి వెళ్ళింది. మరి దీనికి సంబంధించి మావోయిస్టులకు అవసరమైన వనరుల సేకరణలోనూ
మరికొంతమంది క్రియాశీలకంగా పనిచేస్తున్నారని గుర్తించింది. కొన్ని విద్యా సంస్థల్లో మావోయిస్టు సానుభూతి పనులను పెంచుతున్నారని, సాహిత్యం, ప్రసంగాలు, సెమినార్ల ద్వారా అమాయక యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని భావిస్తుంది. తమ సోషల్ మీడియా ఖాతాలను మావోయిస్టు అనుకూల ప్రచారానికి వేదికగా మార్చుకుంటున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్ళింది. కేంద్రం చర్యలతో అడవుల్లో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తుంటే మావోయిస్టులను కొంతమంది హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, మరికొందరు వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తించింది. ఇక మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఇటీవల జనగామ జిల్లాలో జాఫర్గఢ్లో సామాజిక ఉద్యమకారుడు గాదే ఎన్ఐఏ అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం అందరికి కూడా తెలిసిందే. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత ఖాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు హాజరైన ఎన్ఐఏ మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, మావోయిజం దిశగా ప్రజలను ప్రేరేపించారని ఆరోపణలతో ఉపా చట్టం కింద ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసింది. అది ప్రసారం చేసినటువంటి జర్నలిస్టులకు కూడా నోటీసులు ఇచ్చింది. మావోయిస్ట్ అగ్రనేత ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరిగిన ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్ నక్సల్స్ ఆయనను దేశభక్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన వారిని కూడా గుర్తిస్తుంది, సేకరిస్తుంది వాళ్ళ వివరాలు. మొత్తం మీద ఒడిశాలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో వరంగల్ జిల్లాకు చెందిన గణేష్ అనే మావోయిస్టు చనిపోయాడు. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో ఎవరెవరు ఎలా స్పందించారు, పాజిటివ్గా స్పందించిరా, నెగిటివ్గా స్పందించిరా, మావోయిజాన్ని కొనియాడుతూ స్పందించిరా, ఆయనను హీరోగా పొగుడుతూ స్పందించిరా అనేటువంటి వివరాలను కూడా సేకరిస్తుందట. ఏదేమైనా పెద్ద సంఖ్యలోనే తెలంగాణలో పెద్ద సంఖ్యలో అర్బన్ నక్సల్స్ పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించిందని తెలిపారు. దాంతో వారి సోషల్ మీడియా ఖాతాలపై కూడా మావోయిస్టులకు మద్దతుగా ఎవరు పోస్టులు పెడుతున్నారనేటువంటి సమాచారాన్ని కూడా సేకరిస్తుందట. మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు మనం, మావోయిస్టులను వారు నేరుగా కలుసుకుంటున్నారా అట్లాంటి అంశాలను కూడా తీసుకుంటుందట పరిగణలోకి. వారి ఫేస్బుక్, ఇన్స్టా వంటి వాటిపైన లోతు అయినటువంటి దర్యాప్తు చేస్తుంది. ఇట్లా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తేలితే రాబోయే రోజుల్లో అరెస్టులు కూడా విషయ అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ మనం ఒక విషయం చూడొచ్చు, నిజంగా ఎవరైతే మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏం కాదు, ప్రశ్నించేటువంటి సామాజిక ఉద్యమకారులను కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు, ప్రశ్నించే గొంతులను కావచ్చు, ఈ అర్బన్ నక్సల్స్ పేర అణిచివేసే ప్రమాదాలు కూడా ఉన్నాయని మేధావులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నక్సల్స్ పై